నమస్కారం. నేను చందు. పొరపాట్లు దిద్దుకుంటే పక్కాగా గెలుపుబాటే. కొందరు విద్యార్థులు ఎన్నో పనులను విజయవంతంగా పూర్తి చేయాలనుకుంటారు. ఇందుకోసం ఖచ్చితమైన ప్రణాళికలు కూడా వేసుకుంటారు. కానీ వాటికంటే ముందు తాము చేసిన పొరపాట్లను గ్రహించడం, అవి సరిదిద్దుకోవడం ఎంతో అవసరం. అప్పుడు మాత్రమే అనుకున్నది అనుకున్నట్లు చేయగలుగుతారు. కొంతమంది విద్యార్థులు చేసే పనుల్లో ఎలాంటి మార్పులు చేసుకోరు, కానీ ఫలితాలు మాత్రం భిన్నంగా రావాలని కోరుకుంటారు. ఇది ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలి. ఉదాహరణకు గడిచిన సంవత్సరంలో సమయాన్ని వృధా చేశారనుకుందాం. ఈ ఏడాది కూడా అలాగే చేస్తున్నారు. ప్రణాళిక వేసుకున్నారు కానీ సరిగా అమలు చేయడం లేదు. అంటే చేసిన పొరపాట్లను మళ్ళీ మళ్ళీ చేస్తుంటే ఫలితాలు మాత్రం భిన్నంగా ఎందుకు వస్తాయి? ముందుగా ఈ పద్ధతి నుంచి బయటపడాలి. ప్రతి పనిని నేను మాత్రమే సరిగా చేయగలను, మిగతా వాళ్ళ వల్ల ఏది సాధ్యం కాదు అనే ధోరణి సరికాదు. అన్ని పనుల భారాన్ని తమ మీదే వేసుకోవడం వల్ల ఒత్తిడి బాగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఈ ప్రభావం ఆరోగ్యం మీద కూడా పడుతుంది. ఉదాహరణకు మీరు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న సమయంలో ఇంటికి సంబంధించిన ప్రతి చిన్న పని మీరే చేయాలనుకోకూడదు. మీరు చేస్తే కానీ సక్రమంగా పూర్తి కాదని అనుకోవడం వల్ల విలువైన సమయం ఎంతో వృధా అవుతుంది. దాంతో మీరే నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. ఎవరు ఏ పని చెప్పినా కాదని చెప్పలేని మొహమాటం ఎంతోమంది విద్యార్థులకు ఉంటుంది. పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే స్నేహితులు సినిమాకు వెళదామని బలవంతం పెట్టవచ్చు, లేదా బంధువుల ఇళ్లలో వేడుకలకు ఆహ్వానాలు అందవచ్చు. వీటన్నిటిని సున్నితంగా తిరస్కరించవచ్చు. కాదని చెప్పలేని మొహమాటం వల్ల మీరే నష్టపోవాల్సి వస్తుంది. నిజానికి ఎదుటివారు నొచ్చుకోకుండా కాదని సున్నితంగా చెప్పడం కూడా ఒక కళే. అవసరమైనప్పుడు కాదని చెప్పడాన్ని అలవాటు చేసుకోవాలి. స్నేహబంధాలు, బంధుత్వాలు దెబ్బతింటాయేమోనని ఎక్కువగా ఊహించుకొని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. విద్యార్థిగా లేకపోతే ఇప్పుడు మనకు జాబులకు ప్రిపేర్ అవుతున్న వారైనా సరే, మీ ప్రధాన కర్తవ్యం చక్కగా చదువుకొని పరీక్షలు బాగా రాయడం, ఆ తర్వాతే మిగతావన్నీ అనే విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. చేయాల్సిన పనిని వాయిదాలు వేస్తూ వెళ్ళడం కొందరికి అలవాటు. ఉద్యోగానికి దరఖాస్తు చేయాలనుకుంటున్నారు. ఈరోజు రేపు అని వాయిదాలు వేస్తూ గడువు తేదీ ముగిసే తేదీన దరఖాస్తు చేయాలనుకోవచ్చు. ఆ రోజున సర్వర్ డౌన్ కావడమో వేరే రకమైన అవాంతరమో రావచ్చు. కారణం ఏదైనా కానీ అమూల్యమైన అవకాశాన్ని జార విడుచుకోవాల్సి రావచ్చు. కొన్నిసార్లు లెక్కలంటే భయం, ఫార్ములాలు గుర్తుండవు, సైన్స్ ఎంత చదివినా అర్థం కాదు, స్కూలు రోజుల నుంచి ఇంతే, ఇక కొత్తగా ఏం నేర్చుకుంటాను, ఇలా మిమ్మల్ని మీరు సమర్థించుకుంటే ఎప్పటికీ ఏమీ నేర్చుకోలేరు. అంటే సమస్యకున్న అసలు కారణాన్ని తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నాలు చేయకుండా సమస్య గురించి మాత్రమే ఆలోచించి ఉంటున్నారన్నమాట. ఇది ఎంత మాత్రం సరైన పద్ధతి కాదు. ఇబ్బంది గురించి కాకుండా దాని నుంచి బయటపడే మార్గాల మీద దృష్టి సారించాలి. చివరిగా, ప్రతికూల ఆలోచనలు చేసే స్నేహితులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీళ్ళు మీకు తెలియకుండానే మీ అభివృద్ధికి ప్రతిబంధకంగా మారుతుంటారు. మీరు ఉత్సాహంగా ఏ పని మొదలు పెట్టబోయినా నిరుత్సాహపరుస్తుంటారు. దాంతో మీ సానుకూల ఆలోచనలకు కళ్ళెం పడుతుంది. మీ కృషిని అంతటితో ఆపేస్తారు. ప్రయత్నం అంటూ లేకుండా ఫలితాన్ని ఊహించలేరు కదా. నిజంగానే మీరు అనుకున్న ఫలితాలు సాధించలేదు అనుకోండి, అనుభవ పాఠాలైనా నేర్చుకుంటారు కదా. ఎలా ప్రయత్నించకూడదో గ్రహించి ఈసారి మరో దారిలో వెళ్ళి విజయం సాధించండి. ఇది పొరపాట్లు దిద్దుకుంటే పక్కగా గెలుపుబాటే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.